ఇంతవరకు సజీవులుగా ఉంచినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతా హృదయముతో దేవుని మాటలను మనం విందాం. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తున్నట్లుగైతే సంఘము యొక్క సంక్షేమము కొరకు, సంఘ సంక్షేమానికి కావలసినటువంటి కొన్ని విషయాలను ఈ సమయంలో మనం నేర్చుకుందాం. సంఘ సంక్షేమ అభ్యున్నతి అంటే సంఘము క్షేమముగా ఉండటానికి, సంఘము అభివృద్ధి చెందటానికి, సంఘము ఆరోగ్యవంతముగా ఉండటానికి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథము యొక్క వెలుగులో కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. సంఘము అనగా చేతులతో నిర్మించినటువంటి ఈ యొక్క గోడలు, ఈ యొక్క భవనము కాదు, కానీ సంఘము అనగా సమూహముగా కూడినటువంటి మనమే దేవుని యొక్క సంఘము. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది దేవుడు హస్తకృతమైనటువంటి సంఘాలను కాదు, కానీ జీవము కలిగినటువంటి మనలను తన యొక్క సజీవమైన రక్తము ద్వారా ఆయన మనల్ని కొని తన సంఘముగా ఆయన మనల్ని భూమి మీద స్థిరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘము యొక్క సంక్షేమము అనగా క్షేమము, కుశలము అన్నటువంటి మాటలు కలిగినటువంటి, శుభము కలిగినటువంటి మాటలు, సంఘానికి శుభము కలిగినటువంటి మాటలు, సంఘానికి సంక్షేమాన్ని చేకూర్చినటువంటి మాటలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సంఘం అనగా మనమే దేవుని యొక్క సంఘము. మనము క్షేమముగా ఉన్నట్లుగైతే సంఘమంతా కూడా క్షేమాభివృద్ధి కలిగినటువంటి మార్గములో నడవగలిగేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లుగైతే ఆదిమ అపోస్తుల కాలములో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తుంది అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆదిమ అపోస్తులు స్థాపించబడినటువంటి సంఘం అంట దినదినము కూడా క్షేమాభివృద్ధి కలిగి విస్తరిస్తూ ఉందని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, నేటి సంఘాల్లో ఈ యొక్క అభివృద్ధి మనకు కనిపించట్లేదు. సంఘం అనగా నేను చెప్తున్నాను, సంఘం అంటే హస్తకృతమైనటువంటి యొక్క మందిరాలు కాదు. సంఘం అనగా నీవు నేను కలిసి సమూహముగా దేవుణ్ణి ఆరాధించటమే ఇదొక సంఘము. అయితే సంఘములో ఏముండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే క్షేమాభివృద్ధి ఉండాలి, విస్తరణ ఉండాలి. సంఘములో ఏముండాలి? క్షేమాభివృద్ధి ఉండాలి, విస్తరించినటువంటి గుణము కలిగినదిగా సంఘం ఉండాలి. సంఘము తాత్కాలికముగా ఆ రీతిగా విస్తరణ లేనటువంటిదిగా, అభివృద్ధి లేనటువంటి స్థితిలో, క్షేమము లేనటువంటి స్థితిలో ఉండటము దేవుని యొక్క చిత్తం ఎంత మాత్రము కూడా కాదు. కానీ సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ విస్తరించినటువంటి అనుభవములో ఉందని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించేటప్పుడు ఆయన తన యొక్క పని కొరకు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క భూలోకంలో సువార్త ప్రకటన జరిగించినంత వరకు కూడా తనతో పాటు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కొద్ది కాలానికి ఆ యొక్క 12 మంది 70 మంది శిష్యులుగా సువార్తల్లో మనం చూస్తాం. ఆయన 70 మందిని పంపించినట్లుగా. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణం పొంది ఆయన తిరిగి మరలా పునరుత్థానుడై ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తరువాత 120 మంది మరియ గృహంలో ఉండి పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టడం అనేది మనకు తెలుసు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 12 మందితో స్థాపించబడినటువంటి యొక్క సంఘము యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణము చెందిన తరువాత పరిశుద్ధాత్మ కొరకు శిష్యులందరూ కూడా వారు కూడుకొని ప్రార్థన చేసినటువంటి స్థలంలో ఎంతమంది ఉన్నారంట? 120 మంది. ఎప్పుడైతే వారు దేవుని యొక్క శక్తితో నింపబడ్డారో పేతురు వారందరిలో కూడా లేచి నిలవబడి దేవుని శక్తితో నింపబడి ప్రసంగము చేసిన తరువాత అక్కడ కూడి వచ్చినటువంటి అనేక మంది ప్రజలు వారి హృదయాలలో దేవుని మాటల ద్వారా వారు నొచ్చుకొని
వారు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తార్థము పొందుకొని మారు మనస్సు పొంది 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12 మంది ద్వారా స్థాపించబడినటువంటి ఈ యొక్క సంఘ పరిచర్య అనేది 3,000 మందికి చేర్చబడింది. కొన్ని దినాలు గతించిన తరువాత మరలా పేతురు నిలువబడే ప్రసంగము చేస్తుండగానే 4,000 మంది 5,000 మంది ప్రజలు సంఘములో చేర్చబడటం అనేది జరుగుతుంది. కాబట్టి అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసేటప్పుడు నాటికి పరిచర్య అభివృద్ధి చెందుతూ క్షేమముగా విస్తరించినటువంటి స్థితిలో ఉందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఆయన మనతో చెప్పాడు. నేటి సంఘాల్లో క్షేమాభివృద్ధి లేదు. నేటి సంఘాల్లో పరిశుద్ధాత్మ ద్వారా విస్తరణ అనేది మనకు కనిపించటం లేదు. సంవత్సరాలు గతించినప్పటికీ కూడా సంఘములో అభివృద్ధి లేదు. క్షేమకరమైనటువంటి సంఘము మనము చూడటానికి మనకు కరువుగా కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ విస్తరిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆదిమ అపోస్తలుల పరిచర్య దినాల్లో సంఘము అభివృద్ధి చెందేదిగా అనేకులు ఆ సంఘములో ప్రతి దినము కూడా చేర్చబడుతున్నారంట. హల్లెలూయా. ఆదిమ సంఘములో ప్రజలు ఎలా చేర్చబడుతున్నారంట? కేవలం సంవత్సరానికి ఒకసారి కాదు, కేవలం 2-3 నెలలకు మాత్రమే నూతనమైనటువంటి ప్రజలు రావటము కాదు, ప్రతి దినము కూడా నూతనమైనటువంటి వ్యక్తులు సంఘములో చేర్చబడటం అనేది జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగినట్లుగా మనం అపోస్తలుల కార్యముల గ్రంథములో చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఆ రీతిగా జరగటానికి గల కారణాలేంటి? నేటి సంఘాల్లో ఆ రీతిగా జరగకపోవటానికి గల కారణాలు ఏంటని మనం ఆలోచన చేసినట్లుగైతే, వారు దేవుని కొరకు మండించబడే అనుభవంలో వారు ఉన్నారు. వారు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యలో వారు కొనసాగారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో అద్భుతాలు జరగాలంటే, దేవుని సంఘము నానాటికి క్షేమాభివృద్ధి నొందుచు అభివృద్ధి పొందినట్లుగా విస్తరించినటువంటి స్థితిలోనికి వెళ్ళాలంటే ఆదిమ అపోస్తలులు ఏం చేశారని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉందంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31, 32, 33 వచనాలు గనక మనం చదివినట్లుగైతే, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆదిమ అపోస్తలుల కాలములో పరిచర్య నానాటికి విస్తరిస్తూ అనేకుల సంఘములో చేర్చబడటానికి గల మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? వారు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అభివృద్ధి లేనటువంటి దిశగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో. నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి లేనటువంటిదిగానే సంవత్సరాల తరబడి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూడలేకపోతూ ఉన్నావేమో. నీ ఆత్మీయ స్థితి ఎదగలేనటువంటి స్థితిలో ఉందేమో. అయితే దానికి గల కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ప్రార్థన లేకపోవటము. ఆదిమ అపోస్తలుల సంఘములో ప్రతి దినము కూడా ప్రజలు చేర్చబడటానికి గల మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? వారు ప్రతి దినము కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రార్థన చేయటము. ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడటము, దేవుని యొద్ద మనం విజ్ఞాపన చేయటము. అయితే అపోస్తలులు అంత బలమైన పరిచర్య చేయటానికి, ప్రతి దినము కూడా జనులు వచ్చి వారి యొక్క సంఘములో చేర్చబడటానికి గల బలమైన కారణం ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థనను గురించి మనం ఆలోచన చేసినట్లుగైతే,
ఆదికాండం మొదలుకొని బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము వరకు కూడా అనేకమైనటువంటి ప్రార్థనల గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అనేకమైనటువంటి భక్తులు చేసినటువంటి ప్రార్థన జీవితాల గురించి మనం అనేక మారులు వింటూనే ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కయీను హేబేలుకు పుట్టినటువంటి సంతానమైనటువంటి షేతు కుమారుడైనటువంటి ఎనోష్ అనబడినటువంటి వ్యక్తి ద్వారా ప్రార్థన ప్రారంభించబడింది. కయీను హేబేలుకు పుట్టినటువంటి షేతు అనబడినటువంటి వ్యక్తి యొక్క కుమారుడైన ఎనోషు ద్వారా ఈ యొక్క ప్రార్థన చేయటం అనేది ప్రారంభించబడింది. ఆదికాండంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 36వ వచనములో, ఆదికాండము 4వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. దేవునికి స్తోత్రం. ఆనాడు మొదలైనటువంటి యొక్క ప్రార్థన అనేది నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. మనకంటే ముందు అనేక మంది భక్తులు ప్రార్థనలు చేశారు. అనేకమైనటువంటి భక్తులు వారి యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి ప్రార్థన అనుభవాల గుండా వారు నడిచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, చివరిగా ప్రకటన గ్రంథము రాసినటువంటి దర్శనములో చూసినటువంటి భక్తుడైనటువంటి యోహాను యొక్క ప్రార్థన చివరిగా మనం చూస్తాం. ఆదికాండంలో ప్రారంభించబడినటువంటి యొక్క ప్రార్థన చేయటం అనేది బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము వరకు కూడా ప్రార్థన అనేది కొనసాగుతూనే ఉంది. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి నేటి దినము వరకు కూడా మన జీవితాల్లో కూడా ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, పూర్వకాలంలో యొక్క ప్రార్థనలు అనేది బలిపీఠములు కట్టేటప్పుడు గుడారాలలో భక్తులు ప్రార్థనలు చేసేవారని దేవుని గ్రంథంలో వ్రాయబడింది. ప్రార్థన జీవితాన్ని మనం ప్రాముఖ్యముగా మన జీవితాల్లో ఎంచుకునేటప్పుడు మన జీవితంలో అద్భుతాలను మనం చూడగలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యొక్క లోకంలో జీవించేటప్పుడు తన పరిచర్య కాలం అంతటిలో కూడా ప్రార్థనకే ప్రథమ స్థానాన్ని ఆయన ఇచ్చేవాడు. వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. వాడుక చొప్పున అంటే అలవాటు ప్రకారముగా ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక అలవాటుగా మార్చబడాలి. మనకు అనుదినము మనకి ఎన్నో అలవాట్లు ఉంటాయి. ప్రతిదినము మన జీవితంలో ఎన్నో అలవాటుగా మనం మార్చుకున్నటువంటి అలవాట్లు అనేకమైన ఉంటాయి. కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన అనేది ఒక అలవాటుగా మార్చుకునే స్థితిలోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థించేటప్పుడు మన యొక్క భక్తి విధేయతలు దేవుని ఎదుట మనం కనుపరిచి ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కొన్ని రకాల ప్రార్థనలు అనేక మంది భక్తులు వారి యొక్క జీవితాల్లో ఆయా పరిస్థితుల గుండా వారు వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా ప్రార్థనలు అనేది బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. నిలవబడి చేసే ప్రార్థన అనేది నిలవబడి చేసే ప్రార్థన ఉంది. చాలామంది భక్తులు హన్న షిలోహు దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు ఆమె నిలవబడి దేవుని సన్నిధానములో గర్భఫలం కోసం ప్రార్థన చేసింది. చాలామంది భక్తులు వారి జీవితాల్లో సుంకరి దేవాలయానికి వెళ్ళి దూరముగా నిలవబడి ప్రార్థన చేస్తున్నాడంటే దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిలవబడి చేసినటువంటి ప్రార్థన చేసే విధానాలలో అనేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కొంతమంది భక్తులు ఆయా విధాలుగా ప్రార్థన చేయటం అనేది జరిగింది. కొంతమంది నిలబడి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. సుంకరి దేవాలయానికి వెళ్ళి దూరముగా నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. నిలబడటం అనేది విధేయతను చూపిస్తుంది, గౌరవాన్ని చూపిస్తుంది, మర్యాద కనపరచటాన్ని చూపిస్తుంది. మన ఎదురుగా ఎవరైనా ఉన్నతమైనటువంటి అధికారులు ఉండేటప్పుడు వారి ఎదురుగా మనం కూర్చోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. ఎందుకంటే మనం కూర్చుంటే వారి గౌరవం ఇవ్వలేని వారిగా ఉంటామేమో, మనం కూర్చుంటే వారి యొక్క మర్యాదను మనము లెక్క చేయనటువంటి వారిగా ఉంటామేమో అన్న దృష్టితో మనం ఏం చేస్తామంటే ఎదుటి వారిని గౌరవించే విషయంలో మనము వారి ఎదుట నిలవబడి ఉంటాము.
కాబట్టి కొంతమంది భక్తులు ఎలా చేశారంటే దేవుని ఎదుట ప్రార్థన నిలబడి చేశారు. ఎందుకంటే ప్రభువా నీకు మేము గౌరవిస్తూ ఉన్నాము, నీకు మేము వినయ విధేయతలతో నీకు మేము ప్రార్థన చేసేవారిగా ఉన్నాం, మా అధికారివి నీవే అని వారు ఒప్పుకుంటూ నిలవబడి వారి జీవితాల్లో ప్రార్థనలు చేసే భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తారు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మోకరించి చేసే ప్రార్థనలు. ఏ ప్రార్థన? మోకరించి చేసే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు వారు మోకరించి ప్రార్థన చేసినట్లుగా వ్రాయబడింది. చాలాసార్లు మనం మోకరించి ప్రార్థన చేయటానికి ఇష్టపడము. మోకాళ్ళ మీదకి వచ్చి మన యొక్క బరువు, మన బాధ్యత సమస్తాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నటువంటి ప్రార్థన. హల్లెలూయా. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఒంటి నిండా గాయాలతో రక్తాలు కారుతున్నటువంటి ఆ స్థితిలో స్తెఫను ఏం చేశాడో తెలుసా? మోకాళ్ళూని మోకరించి పరలోకమందున్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు భార్యను తీసుకురమ్మని వెళ్ళినటువంటి ప్రయాణములో ఆయన మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన మాత్రమే కాదు, తనతో ఉన్నటువంటి ఒంటెలను కూడా మోకరించి ప్రార్థన చేయించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. యేసయ్య రక్తముతో మనము కడగబడ్డాం, రక్షణ మార్గములో కొనసాగుతూ ఉన్నాం. కానీ ఎంతమంది మనం ప్రార్థన జీవితాన్ని వాడుకగా చేసుకునే వారం ఉన్నాము? పలానా సమయానికి నేను ప్రతిదినము ప్రార్థన చేస్తాను, పలానా సమయానికి నేను ప్రార్థన గదిలో ఉంటాను, నేను మోకాళ్ళ మీద ఉంటాను. నీ పిల్లలు చెప్పగలరా? ఈ సమయానికి నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తుంది, ఈ సమయానికి నా తండ్రి ప్రార్థనలో ఉంటారు. ప్రార్థన అనేది మన జీవితాల్లో అలవాటుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా కర్మేలు పర్వతం మీద వర్షము కొరకు ప్రార్థన చేసేటప్పుడు తన యొక్క ముఖాన్ని మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఆయన ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏ విధంగా ప్రార్థించినప్పటికీ కూడా దేవుని మీద మనం సమస్తమును కూడా ఆధారపడి ప్రార్థన చేసేటప్పుడు, దేవుని ఎదుట మనం భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో సాగిలపడి ప్రార్థన చేసిన వారు ఉన్నారు, చేతులెత్తి ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు, ఉపవాసముతో ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి మనము ఏ రీతిగా మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? ఈ ప్రార్థనలు ఏవి కూడా మనకు తెలియవు. బైబిల్ గ్రంథంలో ఎవరు ఏ రీతిగా ప్రార్థన చేశారన్నటువంటి విషయాలు కూడా తెలియకుండానే క్రైస్తవులుగా ఈ యొక్క లోకములో మనము బ్రతుకుతూ ఉన్నాము. ఎస్తేరు యూదుల మీదకి వచ్చినటువంటి మరణ శాసనము కొరకు ఏ రీతిగా ప్రార్థన చేసింది? హన్నా తన గర్భఫలము కొరకు ఏ రీతిగా ప్రార్థన చేసింది? అనేక మంది భక్తుల యొక్క ప్రార్థనా జీవితాలు దేవుడు మన ఎదుట ఉంచాడు. ఎంతమంది యొక్క ప్రార్థనా జీవితాలను మన ఎదుట పెట్టుకొని, అవును ఈ రీతిగా నేను ప్రార్థన చేస్తే, ఈ రీతిగా నేను ప్రార్థనా జీవితాన్ని వాడుకగా అలవాటు చేసుకున్నట్లుగైతే నా జీవితంలో అభివృద్ధిని నేను చూడగలను, నా జీవితంలో విస్తరణ అనేది నేను చూడగలను అన్నటువంటి ఆశతో మనం ముందుకు ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలమంతా కూడా రాజులు, ప్రవక్తలు వీరందరూ కూడా ప్రతి విషయములోనూ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఎల్లవేళల ప్రార్థన మీదే వారి జీవితాలను ఆధారపడుతూ ఉన్నారు. ఎంత మట్టుకు మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం? మనకు తెలిసిందల్లా 3 ప్రార్థనలే. తినేటప్పుడు ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు కాపాడమన్న ప్రార్థన. తినేటప్పుడు, పండుకునేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు. ఈ 3 ప్రార్థనలకు మించి మన ప్రార్థనా జీవితాన్ని మనం ముందుకు కొనసాగించలేకపోతూ ఉన్నాం. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో ఎడతెగక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తలుల యొక్క దినాలలో
పరిచర్య, సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుచు అనేకులు సంఘములో చేర్చబడటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే వారు ఎడతెగక ప్రార్థన చేశారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం, జ్ఞాపకం చేసుకున్నాం. భక్తులందరూ కూడా అన్ని పరిస్థితుల్లో వారు ప్రార్థన మీదే ఆధారపడుతూ వచ్చారు. హన్నాకు ఏమి కొదవలేదు, భర్త ప్రేమిస్తున్నాడు, తగినంత ఆస్తుంది, కానీ గర్భఫలం కొరకు ఎవరి మీద ఆధారపడింది? దేవుని సన్నిధానానికి వెళ్ళి తను ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కాలంలో వారి ప్రార్థనల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు వారు చేయగలిగారు, చూడగలిగారు. నేడు మన జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి, అభివృద్ధి లేకపోవడానికి, సంవత్సరాలు తరబడి దేవుని మందిరంలో మనం వస్తున్నప్పటికీ కూడా మన జీవితములో మార్పు లేనటువంటి స్థితిలో మనం ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేయకపోవటము. ప్రార్థన పట్ల మనకు విశ్వాసం లేకపోవటం. చాలామందికి ప్రార్థన చేయటానికి ఏముండాలి? మొదటిగా విశ్వాసం ఉండాలి. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు కార్యం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే ఈ సమస్య నుండి నేను విడిపించబడతాను. నేను ప్రార్థన చేస్తే ఒక భయంకరమైనటువంటి లోటు నా జీవితంలో తీర్చబడుతుంది అన్నటువంటి విశ్వాసం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనం ప్రార్థన చేయగలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థించటము ద్వారా అపోస్తలులు అనేకులు రక్షణ పొందారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారు ప్రార్థన ఎడతెగకుండా వారు ఇంటింట బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సమస్య వచ్చిందని ఒక 2 రోజులు ప్రార్థన చేసి మరలా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టడం కాదు. దేవుడు మేలు చేశాడని దేవుడికి 2 రోజులు కృతజ్ఞతలు చెల్లించి మరలా ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టడం కాదు. వారి పరిచర్య జరిగిస్తూ ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎడతెగకుండా ప్రార్థన చేయగలిగితే నీవు, నీ కుటుంబము రక్షించబడటమే కాదు, అనేకులు నీ ద్వారా దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. అపోస్తలులు చేసినటువంటి యొక్క ఎడతెగకుండా చేసినటువంటి ప్రార్థన ఫలితముగా అనేకులు దినదినము కూడా సంఘములోనికి చేర్చబడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే సంఘము అభివృద్ధి చెందటానికి, నీ ఆత్మీయ జీవితము దినదినము నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే నీకు ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానిని మనము అలవాటుగా చేసుకున్నట్లయితే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు మాత్రమే రక్షించబడతాడు. ఎవరైతే ప్రార్థన చేస్తామో, సిలువ మీద దొంగ ప్రార్థన చేశాడు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. తక్షణమే ఆయన రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ భూమి మీద ఏ నామములో కూడా రక్షణ లేదు. కేవలము యేసయ్య నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారేం చేయబడతారంట? రక్షించబడతారు. నీ కుటుంబం రక్షించబడాలంటే, నీ భర్త రక్షించబడాలంటే, నీ భార్య రక్షించబడాలి, నీ బిడ్డలు రక్షణలో కొనసాగాలంటే నువ్వు ప్రార్థన చేయవలసిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుల యొక్క పరిచర్య అభివృద్ధి చెందుతూ విస్తరించడానికి గల కారణం ఏంటంటే వారు మొట్టమొదటిగా ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా వారు ఏం చేశారంట? అనేకులను రక్షణ మార్గములోనికి నడిపించగలిగారు. అనేకులు వారి యొక్క ప్రార్థన ద్వారా రక్షణలో కొనసాగారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ప్రార్థన వలన వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగారంట. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నాం మనం. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను చెప్తాడు, ఇదిగో నా వెనక వచ్చువాడు నాకంటే ఆయన శక్తివంతుడు, ఆయన చెప్పుల యొక్క వారుని విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను, కానీ ఇదిగో నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు
పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీటి బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ప్రతి ఒక్కరూ పొందవలసినటువంటి వారై ఉన్నారు. యేసయ్య చెప్పాడు, ఇదిగో మీరు ఆదరణకర్త కొరకు మీరు కనిపెట్టండి. ఎంతమంది ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు? బాప్తిసం పొందుకున్నాం, అయిపోయింది. నచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్తాం, అవకాశం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం, అవకాశం ఉంటే మందిరానికి వెళ్తాం, లేకపోతే లేదు అన్నట్లుగా మన ఆత్మీయ జీవితాల్లో మనము కొనసాగిపోతూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కానీ రక్షించబడిన నీవు నీటి బాప్తిస్మము తరువాత నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఇది ఎలా జరుగుతుంది? యేసయ్య చెప్పాడు, ఇదిగో మీరు కనిపెట్టండి, ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తరువాత 120 మంది ఇంచుమించు మరియ ఇంటిలో మేడ మీద కనిపెట్టి వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. వారు కనిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుని బిడ్డలారా, బలమైనటువంటి ఆత్మ అగ్ని జ్వాలల వలె వారి మీదకి దిగటం మనం చూస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చేటప్పుడు అది నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే నింపబడతామో పశ్చాత్తాప అనుభవంలోనికి అది మనల్ని నడిపిస్తూ ఉంది. కానీ దీని పట్ల నిర్లక్ష్యముగా కలిగి నీటి బాప్తిస్మం పొందుకున్నాను చాలు అన్నట్లుగానే విశ్వాసములో కొనసాగినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాము. కానీ నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, దేవుని ద్వారా నేను మండించబడాలి, దేవుని ఆత్మతో నేను నింపబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టే ఆత్మ అనుగ్రహించబడకుండా మీరు బయటికి ఎక్కడికి కూడా వెళ్ళొద్దని ఆయన శిష్యులతో చెప్పి ఉన్నారు దేవుడి బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే. వారు ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేశారు కాబట్టే దేవుని యొక్క శక్తితో వారు నింపబడ్డారు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలనుకుంటున్నావా? దేవుని ఆత్మ నీ మీదకి రావాలని నువ్వు ఇష్టపడినట్లుగైతే నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తలులు బలమైన పరిచర్య చేయటానికి గల కారణం ప్రార్థన. వారు ప్రార్థన ద్వారా అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించారు. అదే ప్రార్థన ద్వారా వారు పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వారు ప్రార్థన చేయటము వలన అనేకమైనటువంటి అద్భుతాలు చేయగలిగారు. హల్లెలూయా. ప్రార్థన చేయటము ద్వారా ఆదిమ అపోస్తలులు ఏం చేయగలిగారంట? అద్భుతాలు చేయగలిగారు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలని నువ్వు ఆశపడినట్లుగైతే, నీ ద్వారా నీ సంఘములో, నీ ద్వారా నీ సమాజములో, నీ కుటుంబములో అద్భుతములు నేను చూడాలి, అభివృద్ధిని నేను చూడాలి అనుకున్నట్లుగైతే దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. అపోస్తలుల యొక్క పరిచర్య విస్తరించబడటానికి గల కారణము ప్రార్థన. అయితే వారు ఆ ప్రార్థన చేయటం ద్వారా అద్భుతాలు చేస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించినంత వరకు కూడా ఆయన ప్రకటన చేస్తూ ప్రతి దినము కూడా ఆయన ప్రార్థన చేసేవారు. కాబట్టి ఆయన జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేశాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఆయన కంటే గొప్ప అద్భుతాలు మనం చేస్తామని యేసయ్య మనకు చెప్పి వెళ్ళాడు. కానీ వాటి కొరకు కనిపెట్టి విశ్వాసముతో ప్రార్థించిన వారు లేరు. ఆయన వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి, ఇదిగో ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచటం వలన నీకంటే అద్భుతాలు మేము చేస్తామని సెలవిచ్చావు. ఆ వాగ్దానాన్ని వారు నమ్మారు కాబట్టే వారు ప్రార్థన చేశారు. ఆ వాగ్దానాన్ని వారు నమ్మి ఉన్నారు కాబట్టి ఆ ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు వారు చేయగలిగారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక రోజున పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయంలోనికి వెళ్తూ ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిగా,
లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా భిక్షం అడగటానికి అక్కడ ఉంచబడుతూ ఉన్నాడు. అయితే పేతురు యోహానులు వెళ్ళి, వెండి బంగారములు మా దగ్గర లేదు కానీ మాకు కలిగినదే మీకు నేను ఇస్తున్నామని, యేసు నామములో నువ్వు లేచి నడవమనగానే పుట్టినది మొదలుకొని నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ భిక్షగాడు వెంటనే తన యొక్క పాదాలు మొదలుకొని తన యొక్క శరీరములోనికి జీవము ప్రవేశించేటప్పుడు ఆయన లేచి నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ఇంటిలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన మీద ఆధారపడినట్లయితే నీ ఇంటిలో క్షేమాన్ని ఆయన చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనము చేసిందంతా ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోవటమే ఇటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. అపోస్తలులు ఎడతెగకుండా వారు ప్రార్థన చేశారు కాబట్టి వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. భూమిని తలక్రిందులు చేసేవారు అన్నటువంటి పేరు అపోస్తలులకి ఎలా వచ్చిందంటే వారు ఎడతెగక ప్రార్థన చేయటము వలన. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థించటము వలన మన జీవితాల్లో అద్భుతాలు మనం చూడగలం. మనం ఊహించినటువంటి కార్యాలు, మనం ఎన్నడూ కూడా ఆలోచించలేనటువంటి విషయాలు మన జీవితాల్లో దేవుడు అద్భుతముగా, నీ బిడ్డల భవిష్యత్తు కావచ్చు, నీకు ఉద్యోగం విషయం కావచ్చు, దేవుడు అద్భుతము చేయాలంటే నువ్వు ఎడతెగక ప్రార్థన చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన ద్వారా సేవా పిలుపు కొరకు పంపబడ్డారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తలులు ఏం చేశారంటే వారు ప్రార్థన చేసి సేవ కొరకు, పరిచర్య కొరకు అనేకులను వారు సిద్ధపరిచి పంపటం అనేది జరిగింది. దేని ద్వారా? ప్రార్థన శక్తి ద్వారా. సంఘములో పరిచర్య చేయటానికి, సంఘములో విధవరాళ్ళ పట్ల, సంఘములో యొక్క ఆహారములు వడ్డించటానికి, సంఘములో పరిచర్య చేయటానికి కొంతమందిని వారు ఏర్పాటు చేసుకోవడానికి మొదటిగా వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటో తెలుసా? వారు ప్రార్థన చేశారు. హల్లెలూయా. ప్రార్థన చేసి పరిచర్య కొరకు కొంతమందిని వారు ఎంపిక చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. హల్లెలూయా. ప్రార్థనా పూర్వకముగా పరిచర్య కొరకు పంపించబడుతూ ఉన్నారు. పరిచర్యలో మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా అది ప్రార్థనా పూర్వకముగానే జరిగించబడాలి. అపోస్తలులు సంఘములో పరిచర్య చేసే వారిని ప్రార్థనా పూర్వకముగా ఎంపిక చేస్తూ ఉన్నారు. నేటి దినాల్లో మనం చూసినట్లుగైతే చాలామంది సేవకుల ద్వారా ఎంపిక చేయబడకుండగానే, ప్రార్థన చేసి సేవకుల యొక్క పిలుపుతో వారు పంపించబడకుండగానే అనేకులు సంఘాల్లో సువార్థికులకు బయలుదేరటము, పాటలు పాడటం వచ్చిందని మీటింగ్స్లో పాడడానికి బయలుదేరినటువంటి వారు, పరిచర్య చేయటం వచ్చింది కదా అని సంఘాన్ని విడిచిపెట్టి బయట పరిచర్యలు చేసుకుంటూ స్వచిత్తానుసారముగా వారి ఇష్ట ప్రకారం వారు పంపించబడిన వారిని అనేకులను మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క సేవకుల యొక్క పిలుపు మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు పంపించబడతారో వారే దేవుని ఎదుట యథార్థమైనటువంటి పనిని జరిగించగలుగుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది ప్రార్థన చేయకుండానే, దేవుని చిత్తాన్ని ఎరగకుండానే, దేవుని యొక్క సేవకుల యొక్క హస్త నిక్షేపణం జరగకుండానే సువార్తలకు బయలుదేరి ఉన్నవి పోగొట్టుకున్నటువంటి వారు మన కళ్ళెదురుగానే అనేకులను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వే పని చేసినా, దేవుని పరిచర్యలో ఏ విధమైనటువంటి పాలిపంపులను పొందినప్పటికీ కూడా
ప్రార్థన ద్వారానే అది జరిగించబడాలి. దైవజనుల ద్వారా నువ్వు పంపించబడినటువంటి అనుభవంలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తలులు పరిచర్య నానాటికి విస్తరించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? వారు అన్ని విషయాలలో ప్రార్థన పూర్వకముగానే జరిగిస్తూ వస్తూ ఉన్నారు. సంఘములో పరిచర్య చేసిన వారిని కూడా ప్రార్థనా పూర్వకముగా వారు ఎన్నిక చేస్తారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో నువ్వు ప్రార్థనా పూర్వకముగా సేవకుని ద్వారా మాత్రమే పంపించబడి నువ్వు సువార్తను ప్రకటించాలి. సేవకుల యొక్క హస్త నిక్షేపణము ద్వారా మాత్రమే నువ్వు దేవుని పరిచర్యలో వాడబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారు ప్రార్థన జీవితాల ద్వారా వారు నిబ్బరము కలిగి జీవించారంట. దేవునికి స్తోత్రం. ఆదిమ అపోస్తలులు ఎడతెగక వారు ప్రార్థన చేయటం వలన వారి పరిచర్యలో అనేకమైనటువంటి మేలులు ఏంటో తెలుసా? వాళ్ళు అద్భుతాలు చేసేవారిగా ఉన్నారు. అనేకులను ప్రార్థన ద్వారా రక్షణ మార్గంలోనికి నడిపించేవారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అదే ప్రార్థన శక్తి ద్వారా సంఘములో పరిచారకులను ఏర్పాటు చేసేవారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ వారు అదే ప్రార్థన శక్తి ద్వారా నిబ్బరము కలిగి జీవిస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులైనటువంటి వారు పేతురు, యోహానులు ఎప్పుడైతే పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రార్థన చేసి వాడి యొక్క జీవితాన్ని మార్చాడో, వాడు పరిగెత్తుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుడు తన జీవితంలో చేసిన కార్యమును బట్టి అనేకులు వారిని చూసి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, కొంతమంది అధికారులు, కొంతమంది శాస్త్రులు, పరిచయులు కూడుకొని వచ్చి పేతురును, యోహానును పిలిపించి, ఇదిగో ఇప్పటి నుండి మీరు యేసు నామమును గురించి ఎక్కడ మాట్లాడకూడదు, యేసు నామమును గురించి ఎక్కడ మీరు బోధించకూడదు, యేసు నామములో మీరు ఎక్కడ కూడా ప్రార్థనలు చేయకూడదు అని పేతురును, యోహానును పిలిచి వారు బెదిరించటం మొదలుపెట్టారు. ఆ యొక్క అధికారులు వారిని ఎప్పుడైతే ఈ రీతిగా బెదిరిస్తూ ఉన్నారో అప్పుడు వారు ఏం చేశారంట? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మూయబడిన ప్రతి ద్వారము కూడా తెరవబడుతుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడే మనం 4వ అధ్యాయంలో చదివినటువంటి మాట, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అధికారులందరూ వచ్చి వీరిని బెదిరించినప్పటికీ కూడా, వీరిని భయపెట్టినప్పటికీ కూడా, దేవుని వాక్యం బోధించకూడదని వారికి చెప్పినప్పటికీ వారు ప్రార్థన చేసి మరలా దేవుని వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఆ యొక్క ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో ధైర్యం వారికి వచ్చింది. ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వారు ధైర్యపరచబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో కూడా మనం సువార్తలు ప్రకటించటానికి, దేవుని వాక్యాన్ని బోధించటానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఆయా పరిస్థితుల్లో ఎదురైనప్పటికీ కూడా నువ్వు ధైర్యము కలిగి దేవుని కొరకు నిలవబడాలంటే నీకు ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యము కలిగి దేవుని యొక్క పరిచర్యలో కొనసాగాలంటే నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఎంతమంది మనం ప్రార్థన మీద ఆధారపడేవారిగా ఉన్నాం. మనకు కలిగి ఉన్నటువంటి ధనం మీద ఆధారపడేవారిగా ఉన్నాం. మనకు కలిగి ఉన్నటువంటి బంధువర్గాల మీద ఆధారపడేవారిగా ఉన్నాం. మనకు తెలిసినటువంటి అధికారుల మీద మనం ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఇదిగో నేనే సమయంలోనైనా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా కొరకు అద్భుతాలు చేస్తాడు. ఇదిగో నేనే పరిస్థితిలో ఉన్నా నేను ప్రార్థన చేయగానే దేవుడు నన్ను విడిపిస్తాడన్నటువంటి విశ్వాసముతో మనం ముందుకు కొనసాగగలిగితే ధైర్యముగా మనము దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగగలము. పేతురు, యోహానులను వీరు బెదిరించినప్పటికీ కూడా ప్రార్థన చేసుకొని వారు ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెదిరింపులకు లోబడకుండా దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, కేవలం శరీరానికి మాత్రమే చంపు వారికి మీరు
భయపడొద్దు. శరీరముతో పాటు కూడా ఆత్మను కూడా నశింప చేయగలవానికి మనం భయపడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ లోకములో మనకు శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, తినటానికి ఆహారం లేకపోయినా కూడా ఏ స్థితిలోనైనా దేవుని మనము విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఎల్లవేళలా మనం పనిచేసే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రపంచ సువార్థికుడైనటువంటి బిల్లీ గ్రాహం గారిని ఒకసారి కొంతమంది అడిగారంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి బిల్లీ గ్రాహం గారు. అయితే మీ విజయానికి గల రహస్యాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీరేమైనా చెప్తారా అని చెప్పేటప్పుడు ఆయన అంటూ ఉన్నారంట, ఇదిగో నా విజయానికి 3 కారణాలు ఉన్నాయి. నా విజయానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది ప్రార్థన. హల్లెలూయా. మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అన్ని విషయాలలో కూడా ప్రార్థన ద్వారానే నా ఆత్మీయ జీవితాన్ని నేను విజయవంతముగా నేను సువార్త ప్రకటించగలిగాను. మనం చెప్పగలమా ఈ రీతిగా? ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నానంటే ప్రార్థన ద్వారానే. నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారంటే ప్రార్థనను బట్టి. నా యొక్క భార్య ఈ స్థితిలో ఉందంటే, నా భర్త ఈ స్థితిలో ఉన్నాడంటే ప్రార్థనే ప్రాముఖ్యము. నా విజయానికి రహస్యం ప్రార్థన అని మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తలుల పరిచర్య విస్తరించడానికి గల కారణము ప్రార్థన అని మనం చూస్తూ ఉన్నాం. అయితే యొక్క ప్రార్థన ద్వారా నరహంతుకులు కూడా మార్పు చెందారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తలులు ఎడతెగకుండా వారు ప్రతి దినము చేసినటువంటి ప్రార్థన ఫలితముగా క్రూరమైనటువంటి వ్యక్తులు, హింసించినటువంటి వ్యక్తులు, దూషించినటువంటి వ్యక్తులు, హాని కలిగించినటువంటి వ్యక్తులు కూడా మార్చబడి ప్రభు సేవలో కొనసాగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలును గురించి మనకందరికీ తెలుసు. సంఘాన్ని పాడు చేస్తూ, ప్రార్థించిన వారిని బెదిరిస్తూ, చివరకు వారిని చంపటానికి కూడా ప్రభుత్వం ద్వారా అధికారం పొందుకొని బయలుదేరుతున్నటువంటి వ్యక్తి. అయితే దమస్కు నడి రోడ్డులో ప్రభు సౌలును దర్శించిన తరువాత, ప్రభు ఆయనతో మాట్లాడిన తరువాత సౌలులో మార్పు అనేది కలిగింది. 3 దినములు దృష్టి లేక, అన్నపానములు లేక ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో అననీయ అనబడినటువంటి ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి, సౌలు అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అననీయ అనుకుంటూ ఉన్నాడు, ఆయన అంత క్రూరమైన వ్యక్తి కదా, సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి కదా, సంఘమును ద్వేషించినటువంటి వ్యక్తి కదా, సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి కదా, ఆయన కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు అనుకొని ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన పట్ల నా చిత్తము, నా ప్రణాళిక వేరు, దేని ద్వారా ఇదంతా జరుగుతూ ఉంది అని మనం ఆలోచన చేస్తే అపోస్తలుల ప్రార్థన ఫలితము. చంపడానికి వస్తున్నటువంటి వ్యక్తి, నాశనము చేయటానికి వస్తున్నటువంటి వ్యక్తి, సంఘమే లేకుండా చేయాలన్నటువంటి వ్యక్తిని దేవుడు సంఘము కొరకు ప్రాణం పెట్టే వ్యక్తిగా మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటిది దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు నువ్వు చూస్తూ ఉన్నావేమో. శత్రువులు నీ మీదకి లేస్తూ ఉన్నారేమో నిన్ను నాశనము చేయాలని, నువ్వు లేకుండా చేయాలని. నీ ప్రార్థన వారిని మార్చేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆదిమ అపోస్తలులు ఎడతెగకుండా చేసినటువంటి ప్రార్థన ఫలితముగా హింసకుడైనటువంటి, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడి దేవుని స్వార్థలో కొనసాగితే, నా ప్రార్థనల ద్వారా మన యొక్క సమాజములో దుర్మార్గతతో జీవించేవారు, మన సమాజంలో త్రాగుబోతులుగా బ్రతుకుతున్నటువంటి వారు, మన సమాజంలో వ్యభిచారులుగా బ్రతుకుతున్నటువంటి వారు, మన సమాజానికి హాని కలిగించినటువంటి వారు మన ప్రార్థనల ద్వారా మార్చబడి దేవుని మందిరానికి వారు రాగలగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తలులు చేసినటువంటి ప్రార్థన ఫలితముగా వారి పరిచర్య నానాటికి విస్తరిస్తూనే ఉంది.
నేటి సంఘాల్లో అభివృద్ధి లేకపోవటానికి గల కారణము, సంఘము విస్తరించబడకపోవటానికి గల కారణం ఏమిటి అంటే మన జీవితాల్లో ప్రార్థన లేకపోవటమే. మన జీవితాల్లో ఎడతెగకుండా ప్రార్థనను మనము అలవాటు చేసుకోలేకపోవడమే నా జీవితాల్లో అభివృద్ధి లేనటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితాలు, మన కుటుంబ వ్యవస్థలు ముందుకు కొనసాగుతున్నాయి. కాబట్టి మనందరము కూడా ఆదిమ అపోస్తలుల వలె ప్రార్థనే మన యొక్క ఆత్మీయ జీవితాలకి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణముగా పెట్టుకొని అనుదినము కూడా ప్రార్థన జీవితాల గుండా మనం ముందుకు కొనసాగుదాం. అందరం తలలు వంచి కండ్లు మూసుకున్నట్లుగైతే ప్రార్థన చేసుకుందాం.